హలో హాయ్ అండి. మేము తిరుపతికి వచ్చామన్నాను కదండి లాస్ట్ వీడియోలో. సో ఫైనల్గా వచ్చేసాము. ట్రైన్ దిగాక ఇంకా బస్సు ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది, అంటే 3 o'clockకి వెళ్తుంది. సో అప్పటి వరకు ఏం చేద్దామనేసి ఇక్కడ ఎంట్రన్స్లో కొన్ని ఆగింది బస్సు. 3 o'clockకి స్టార్ట్ అవుతుందని. సో అక్కడ దిగి కొన్ని ఫొటోస్ వీడియో అది తీసుకున్నాము. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడ రూమ్ కోసం కొంచెం వెయిట్ చేయమన్నారు. సో రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము రూమ్ దొరకడానికని. లాస్ట్ మాకు 4 నుంచి కూర్చుంటే 8 o'clockకి దొరికిందండి రూము. సో రూమ్ దొరికేంత వరకు కూర్చున్నాము. ఇంకా దొరికింది రూమ్కి. ఫాస్ట్గా అందరం వెళ్ళిపోయినాము. చాలా బాగుందండి కోటర్స్లో రూమ్స్ అయితే చాలా నచ్చింది మాకు. అన్ని ఫెసిలిటీస్ అంతా బాగుంది. నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైము మా ఫ్యామిలీతో. మా వారు ముందు వెళ్ళొచ్చారు. ఇంకా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గుడి దగ్గరికి బయలుదేరుతున్నాం అందరము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఫస్ట్ టిఫిన్ చేసాము. టిఫిన్ వచ్చేసి కిచిడి ఇంకా చట్నీ పెట్టినారు ఇవాళ. మళ్ళీ ఇంకా గుడి దగ్గర అంతా బయట తిరిగేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇక్కడ మళ్ళీ వేగమాంబ అన్నప్రసాదం హాల్లోనే మళ్ళీ వచ్చాము. సో అక్కడ రైస్ ఇంకా టమాటో చట్నీ, పప్పుచారు ఇంకా రసం, మజ్జిగ వేశారండి లాస్ట్లో. సో అది అక్కడ భోంచేసేసుకొని కాసేపు ఇంకా గుడి బయట కొంచెం తిరిగేసి మళ్ళీ రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెష్ అయ్యాము. మాకు ఈవినింగ్ దొరికింది దర్శనం టికెట్ వచ్చేసి. సో దర్శనానికి ఈవినింగ్ టైం ఉంది కదా అని కాసేపు అక్కడే కొంచెం స్పెండ్ చేసాము. గుడి మొత్తం తిరిగాము పిల్లల్ని తీసుకొని. అంత మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ దర్శనానికి రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి బయలుదేరాము. ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి మేమందరం ఇంకా వేరే అబ్బాయిలు కూడా వచ్చారు కదా, మా కజిన్ బ్రదర్స్. సో అందరం కలిసి మళ్ళీ దర్శనానికి బయలుదేరినాము. దర్శనంకి వెళ్తూ మళ్ళీ కొంచెం కాసేపు కూర్చొని ఇంకా దర్శనంకి లైన్లో 6 o'clockకి ఉంటే మాకు నైట్ 3 అయిందండి దర్శనం కంప్లీట్ అయిపోయేసరికి. సో దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చేసినాము రూమ్కి. వచ్చేసి ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళి ఇంకా ఎవరెవరికి పిల్లలకి ఇంకా అందరికీ ఏమేమి కావాలో, మా లక్కీ పాప ఇంటి దగ్గర తను కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అందరికీ ఎవరెవరికి ఏమేమి కావాలో కొంచెం పిల్లలకి అట్లా షాపింగ్ చేసుకున్నాను. ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ అవన్నీ తీసేసుకొని రూమ్ దగ్గరికి వచ్చి ఇంకా రెడీ అయిపోతున్నామండి బయలుదేరడానికని. చాలా బాగున్నాయి. మనకు కావాల్సినవి అన్నీ మనకు బాగుంది, మంచిగా అనిపించింది. సో మళ్ళీ కాసేపు ప్రశాంతంగా కూర్చోవడానికని ఒకసారి కూర్చున్నాము. తిరుపతిలో ఎంత వీడియోస్ తీసినా తక్కువనే అండి. నేను మొత్తం అయితే కవర్ చేయలేకపోయినాను. ఎందుకంటే కొన్ని ప్లేసెస్కి ఫోన్ అలో ఉండదు కాబట్టి అన్నీ తీయలేకపోయాను. కొన్ని మాత్రమే నాకు వీలున్న మట్టుకి తీశాను వీడియో. అది మాత్రమే నేను పెడుతున్నాను. చూడండి చాలా బాగా అనిపించింది మాకు. ఇంకా శ్రీవారి పాదాలు అవి కూడా వెళ్ళినాము. సో నెక్స్ట్ వీడియోలో అవి కూడా పెడతాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.